గేమ్ చేంజర్ వెళ్దాం. చెప్పురా రే, ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి సినిమా మీద? ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, బ్లాంక్ మైండ్తో పోతుంది. శంకర్ బాయ్ మీద కూడా ఎక్స్పెక్టేషన్ లేదు. సంక్రాంతి అందరు చెప్పారు సంక్రాంతి అని. కాంతి ఓ అరే ఎట్లా అరే అది వాడే చెప్పింది. అనిల్ రా ఇప్పుడు జోక్స్ చెప్పురా రే, నీ ఎక్స్పెక్టేషన్ చెప్పు సినిమా మీద. మరి ఆర్సీ అంటే నువ్వు శంకర్ బాయ్ ఏం చేయడా? కార్తిక్ సుబ్బరాజ్ స్టోరీ రైటర్ కాబట్టి పోతారు. నువ్వు 5 నీ ఫేవరెట్? మహాన్ ఈరోజు మారిపోయిందిరా గేమ్ చేంజ్. విక్రాంత్ భాయ్ నీ ఫోన్ లేకపోతే పర్స్ అయిందిరా, బొక్కలో ఫోన్ నాది. నీది తోపు కెమెరా, తోపు ఫోను, తోపు వీడియోలు అన్నీ వస్తాయి. ఈఎంఐలో కొన్నా కదా అంతే వస్తుంది. నాది అందరిది ఈఎంఐనే. నీ దగ్గర ఈఎంఐ నాదేముంది బ్రో బొక్కలో ఫోన్, నేను పుట్టక ముందు కొన్నది. కానీ అందులో కంటెంట్ ఎక్కువ ఉంటుంది చూసుకోవాలంటే. నా ఫోన్లో కంటే నీ ఫోన్లో నా కంటెంట్ ఎక్కువ ఉంటుంది. నా పాత అది కరెక్టే. ప్రతి బ్యాచ్లో కూడా ఉంటాడు గైస్ ఇలాంటి వాడు, మంచి తోపు ఫోన్ కొంటాడు, తోపు బైక్, తోపు అమ్మాయిలు ఎక్కించుకొని తిప్పుతాడు. ఎట్లా అంటే ఇక అమ్మాయిల్లో మెంటల్ మాస్, ఆ పీక్స్, ఆ మౌంట్ ఎవరెస్ట్ పీక్ ఉంటుంది కదా, ఆ పీక్ చూసినోడు ఒకటి ఉంటాడు అనమాట. మా బ్యాచ్లో చూసినోడు ఓకే ఓకే. వీడు కూడా కాకపోతే వాడు రిటైర్డ్ అయిపోయాడు. బాయ్ చూస్తుంటే నాకు ఒకటి సీన్ గుర్తొస్తుంది, కుటుంబ శంకర్. నీతో ఆ సీన్ ఎందుకు రీక్రియేట్ చేయించకూడదు? జై గోకుల్. సంక్రాంతికి వస్తున్నాం మెయిన్ థియేటర్ ఇది. ఫస్ట్ హాఫ్ అయిపోయింది ఇప్పుడే. ఇంటర్వ్యూలు అదిరింది. అదేనా, నాకు కూడా ఇంటర్వెల్ మస్తు నచ్చింది. అయ్యి సో ఫార్ సో గుడ్. ఇంటర్వెల్ ఫస్ట్ హాఫ్ చెప్పురా, ఫస్ట్ హాఫ్ ఎట్లుంది చెప్పురా. థింకింగ్ ఓకే ఓకేకి తక్కువ అంతే. అంతేనా? మరి ఇంటర్వెల్ బాగుంది. ఇంట్రొడక్షన్ పర్లా, సాంగ్స్, బీజిఎం చెప్పు ఎట్లా అనిపించింది? నాకైతే నచ్చింది. అంటే ఓవరాల్ కంటే టోటల్ బాగా నచ్చిందని కాదు, డీసెంట్. అంటే శంకర్ సినిమాల నుండి నేను లాస్ట్ ఆ ఇండియన్ సినిమా చూసినప్పటి నుండి ఓకే ఇది బెటర్ కంబ్యాక్ చెప్పుకోవచ్చు అని అనిపించింది. మరి బయట బాగాలేదు అది ఇది అని చెప్పి అంటున్నారు. మరి నా మైండ్ సెట్ వాళ్ళ మైండ్ సెట్కి మ్యాచ్ అవ్వట్లేదు అసలుకి. ప్రాబ్లం నాలో ఉందో వాళ్ళలో ఉందో అర్థం కావట్లేదు. కానీ ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్ కానీ ఆ ఫ్లాష్ బ్యాక్ ఇవన్నీ బాగున్నాయి. ఇంకా బీజిఎం తమన్నా బాగా కొట్టేసింది, విజువల్స్ చాలా బాగున్నాయి. నాకు అనిపించేది ఏంటంటే స్క్రీన్ ప్లే ల్యాగ్ ఉంది. స్క్రీన్ ప్లే కొంచెం ఫాస్ట్ చేస్తుంటే సెట్ అయిపోయింది. అవునవును, అది ల్యాగ్ ఉంది ఎట్లయినా. ఇంకా ప్రీ క్లైమాక్స్ నుండి కూడా చాలా లాగేసినట్టు అనిపిస్తుంది, ఆ ఫైట్ కోసం లాగినట్టు అనిపిస్తుంది. ఎమోషన్స్ చాలా బాగున్నాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి కొంచెం తేడా కొట్టింది. అప్పటిదాకా బాగానే అనిపించింది, ఒక డీసెంట్గా ఉంది. ఊకే కానలేం కానీ ఒక మాదిరిగా ఓకే. శంకర్ నుంచి ఇక కమర్షియల్ అంటే మాస్ మసాలాలు ఎక్స్పెక్ట్ చేయాలి. ఇక శంకర్ అంటే ఇక సొసైటీ అది ఇది అని చెప్తాడు, ఇక అదే వస్తుంది. సేమ్ అదే రా, పాత సినిమాలు ఉన్నాయి కదా, ఒకే ఒకడు, ఇంకా ఇది ఏంటది భారతీయుడు, ఇంకా సేమ్ అదే ఫార్మేట్, సేమ్ స్టోరీ, రొటీన్ స్టోరీ. కాకపోతే నాకైతే ఇక్కడ బోర్ కొట్టలేదు. చెప్పిన కదా ఇందాక ప్రీ క్లైమాక్స్ అది ఇదని, అదొకటే కొద్దిగా తేడా అనిపించింది. రామ్ చరణ్ లుక్ కూడా కొంచెం తేడా కొట్టిందండి. అది లుక్ తేడా కొట్టింది. ఆ కాలేజ్ బాగానే ఉంది, పర్లేదు, వన్ టైం యావరేజ్. మరి బయట జనాలైంది అట్లా అసలు ఎవరి పాయింట్ పడుతుంది అట్లా. అరే ఆడెవడో పెయిడ్ రివ్యూ అంటుండ్రా. పెయిడ్ రివ్యూ కాదు అసలు. మోస్ట్ డిసప్పాయింటింగ్ నాకేందంటే ఓజీరా, ఆడెవడో ఓజీ టీజర్ అది ఇది ఉన్నాడు అయిందన్నారు.
నరకేయాలన్నీ. నాకు సినిమా కన్నా ఆ హైప్తోనే పోయా. నిజంగా లిటరలీ 0 ఎక్స్పెక్టేషన్స్ రా సినిమా మీద. అందుకే నచ్చింది నాకు. మేబీ అదే అయ్యి ఉండొచ్చు. అసలు 0.1% కూడా ఎక్స్పెక్టేషన్స్ లేవు మాకు. వాళ్ళు ఎప్పటికప్పుడు తగ్గిస్తున్నారో లేదంటే తగ్గుతుందో, వాళ్ళు రిలీజ్ చేసే కంటెంట్ అట్లుందో అసలు హైప్ లేదు మనకి. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే ఇక చిట్టి బాబు ఇది రామ్ చరణ్, అంజలి, ఇంకా ఎస్జే సూర్య అప్పన్న క్యారెక్టర్ చింపేశాడు. అంజలి చాలా బాగా యాక్ట్ చేసింది. ఇది ఎస్జే సూర్య అయితే వచ్చినప్పుడల్లా నవ్వు వస్తుంది. క్రేజీ. ఇంకా అది గైస్ మాతో వచ్చిన వాళ్ళకి కొంతమందికి అయితే నచ్చలేదంట. మరి బయట కూడా బాగాలేదు అది ఇది అంటున్నారు. కానీ ఇది జస్ట్ మా ఒపీనియన్ మాత్రమే, రివ్యూ కాదు. ఇది మాకు సినిమా చూసిన తర్వాత మా ఒపీనియన్ సినిమా మీద, మాకు ఎట్లా అనిపించింది సినిమా, దాని మీద మేము చేసినాం. అర్థమైందిలే, అన్ని వాళ్ళలోనే అంటావు నువ్వు. పోనేరా.